ఎప్పుడు రానివ్వను అనలా. కాకపోతే వాళ్ళ మనుషుల దగ్గర వీళ్ళ మనుషులకు వచ్చే గొడవలు వాటిట్లో పెద్దిరెడ్డి మనుషులు రెచ్చిపోతారు అనేటువంటిది నో డౌట్. అంటే పెద్దిరెడ్డి మీద ఉన్న వైరమే కదా మెయిన్. పెద్దిరెడ్డి కొడుకు వచ్చాడని చెప్పి వాళ్ళు వచ్చారు. కానీ నేను చెప్పేది అప్పుడు జరిగినటువంటి దాంట్లో వాళ్ళని రానినప్పుడు, వాళ్ళని రానిచ్చినప్పుడు ఈయన్ని రానినంటానికి ఎవరు ఇల్లు అసలు? మన డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. లేదా అక్కడేమి మడ్డలు జరగట్లేదు, ఒకళ్ళనొకళ్ళు నరుక్కోవట్లేదు. అదేమన్నా ఏ మత కలహాలు జరుగుతూ ఉంటే ఆ ఏరియాలోకి రావద్దు స్వామీజీలో లేకపోతే కనుక సోన్సో మతస్థులు రావద్దనినో చెప్పడానికి ఒక అర్థం ఉంది. మీరు రావడం వల్ల ఉద్రిక్తతలు రేగుతాయి అనేటువంటి. ఎవడాడు గొడవ చేయడానికి రావడానికి? అధికార పార్టీ. ఆపు, గొడవ చేసే హక్కు అతనికి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు రెడ్డప్పిల్లు వచ్చింది మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వస్తే మధ్యలో నువ్వెవడు రావద్దనడానికి? వస్తే గొడవలు అయిపోతాయని చెప్పడానికి పోలీసులు ఎవరు? ఇంకెందుకు పోలీసులు? ఎందుకు పోలీసులు? ఇంకప్పుడు డెమోక్రసీ అంటే అంత చీఫా? నెలన్నర నుంచి 45 రోజుల నుంచి తన నియోజకవర్గానికి తన్ని రానిరా. ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో అన్నట్టు జరిగింది? ఒక్క రఘురామకృష్ణరాజు. అతను కూడా వస్తే చంపేస్తామని ఎవడల్లా, ఏదో నోటి తోలగాళ్ళు కింద ఉన్నోళ్ళు తప్పించి అదేం పక్క ప్లాన్ చేయలేదు. పోలీసులతో చేస్తారని భయపడ్డాడు ఆయన రఘురామకృష్ణరాజు. ఏడాది పొడుగున 5 ఏళ్ళు ఆయన రాంది. పోలీసులు అంటే భయంతో ఏదో ఒక కేసులు పెట్టి ఏదో ఒక ఏఎస్సీ ఎస్టీ కేసులో పెట్టి ఏడిపిస్తారు, అంతే కదా. ఇప్పుడు అట్లా అతనంతట అతను రాకపోతే తప్పు పెద్దిరెడ్డి.